నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్న 2.0 అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇదే జగనన్న 2.0లో కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి కూటమి నాయకులు ఏమంటారంటే ఫస్ట్ మీ 1.0 ఫెయిల్ అయింది, అందుకే 2.0 పెట్టారు. ఈ 2.0లో అయినా మీరు కొంచెం అసెంబ్లీకి వచ్చి మీ కార్యకర్తల గురించి కానీ మీ ప్రజల పక్షాన గురించి కానీ మాట్లాడండి అన్నట్టుగానే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అసలు జగనన్న 2.0 ఎలా ఉండబోతుంది? సో వీళ్ళు చెప్పారు కదా అసెంబ్లీకి రమ్మని చెప్పి, దీనికి మీరేమంటారు సార్? 2.0 ఎలా ఉండబోతుందంటే ఇప్పుడున్న దరిద్రంలాగే ఉంటుంది. ఓకే, ఇంకా కొత్తదనం అన్నది ఉండదు. నాయకుడు లేని సమాజం నిర్మించడం అనేది ఒక ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని వర్క్ చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మీకు ఆ నాయకులే కావాలి, ఆడ చుట్టూ మీరు భజన చేసుకుంటూ బాబు దేహి అలో లక్ష్మణ నేర్చుకుంటూ తిరిగే రాజకీయానికి తెరలేపితే ఎవరికి కావాలి అది. ఓకే, ఇప్పుడు మీరు గమనించగలగండి, 5 సంవత్సరాలు టెన్యూర్లో ఎక్స్చెక్కర్ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు సంక్షేమం రూపంలో ప్రజలకు అందిన దాంట్లో ఎక్కడైనా ఒక్క ఒడిదుడుకుని చూపించగలరా? లేదు. అవకతవకం చూపించగలరా? డీబీటీ లంచతనం చూపించగలరా? ఇది గుడ్ గవర్నెన్స్కి ఎగ్జాంపుల్. ఎమ్మెల్యే గెలిచినోడు గడప గడపకి ఎమ్మెల్యే తిరిగిన కార్యక్రమంలో సంవత్సరం పాటు ప్రజల చుట్టూ తిరిగాడా లేదా? సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే యాక్సెసిబిలిటీ ఉందా లేదా? ఉంది. సో ఇది మీకొద్దు. ఎమ్మెల్యే ఒక జడ పదార్థం, మంత్రి ఒక పెద్ద ఘన పదార్థం, ముఖ్యమంత్రి పెద్ద నా భూతో నా భవిష్యత్తు. మీకు డెలిగేషన్ ఆఫ్ వర్క్ అనేది ఒకటి ఉంటుందండి. ఎలా అంటే నేను ఇప్పుడు ఉదాహరణకి మీ చైర్మన్ గారు ఉంటారు, ఆయన అక్కడ కూర్చుని ఒక కెమెరామ్యాన్ని ఒక యాంకర్ని ఒక స్టూడియో కట్టించి పని చేయాలి. కానీ అదే ఆయన వచ్చి పాప అన్ని పనులు ఆయనే చేసుకుంటారు అనుకోండి, అవును, అది డెలిగేషన్ ఆఫ్ వర్క్ అనరు. అలా ఎవరి పని వాళ్ళకి నియమించి వాళ్ళతో పని ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఏ ఇండికేటర్ ఫర్ ఏ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్య శాఖ మంత్రి, మీరు ఏదైనా అవమానం చేయండి, 17 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అవుతున్నాయా లేదా? 5 అయ్యాయి, 5 కాలేజీలు అడ్మిషన్స్ అయ్యాయి లేదా? అట్లా మీరు ఏదైనా వ్యవసాయ శాఖ మంత్రి చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, 58,916 కోట్లు ఎక్కడ, 89,614 కోట్లు ఎక్కడ? ఇది కదా వ్యవసాయ ఉత్పత్తులు. అలాగే పరిశ్రమల శాఖ మంత్రిని తీసుకోండి, ఆ గోడుగుడ్లు అనండి, చెత్త అన్నామండి, సదారం అనండి, మీకెందుకు అది? అవును, చేపల వ్యాపారం అనండి, ఏదైనా అనండి, 1,105 కోట్లు పెట్టుబడులు పెట్టారా లేదా? నిన్న పరిమళ నత్వాని గారు 9,876 కంపెనీలు ఆర్ఓసీలో రిజిస్టర్ అయ్యాయని అఫీషియల్ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. అలా మీరు ఏ మంత్రిత్వ శాఖకు తీసుకున్నా విత్ స్టాటిస్టిక్స్ విత్ అకౌంట్స్ టాలీ అవుతుంటే అది గుడ్ గవర్నెన్స్ కాదు, ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? మీకు 23 ఇచ్చారు కదా, మీరు అంత తీసిమార్కాలు అన్నప్పుడు. అప్పుడు నెక్స్ట్ మీకేమైనా ఆర్తపల్లెలు ఏం పట్టిలేదు కదా మీకు. ఒక పార్టీకే 151 ఇచ్చారు అప్పుడు ఆ టెన్యూర్లో. మీ టెన్యూర్లో ముగ్గురు కలిస్తే 124 ఇచ్చారు. మీకు మీరే గ్రేట్, ఆయనకి ఆయనే గ్రేట్. కానీ దీన్ని పట్టుకొని 2.0లో ఏముంది? ఒరిజినల్ రాజకీయాలు ఎలా ఉన్నాయి మనకి? గాంధీ, నెహ్రూ ఇలాంటి సర్దార్ పటేల్ గారు వీళ్ళందరూ నానా తిప్పలు పడి 1947 కాడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏంటుంది? ఒక నాయకుడి చుట్టూ ప్రజలు తిరిగే కార్యక్రమం. కానీ ప్రజల చుట్టూ నాయకుడు తిరిగే కార్యక్రమం 19 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. తేడా ఏంటండి? నాయకుడి చుట్టూ ప్రజలు తిరిగే రాజకీయం 1947 నుంచి ఈ రోజు దాకా చూస్తుంది దగ్గర, 19 నుంచి 24 దాకా ప్రజల చుట్టూ నాయకుడు తిరిగిన రాజ్యం చూసాం. మీకు నచ్చకపోతే ఎవరి చేస్తారు దానికి అని చెప్పి 2.0 అంటే ఏంటంటే మీ పద్ధతిలోనే. ఇప్పుడు చూడండి, మీరు వచ్చి దొరికినట్టు తత్తండ్రు, దొరికినట్టు ఎత్తి లోపటేస్తుండ్రు. ఇదే కదా రాజకీయం మీరు పేరు పెట్టారు. అప్పుడు చేయడం పెద్ద తీసిమార్కని పనే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు ఇదే పని అని అంటారు. సరే, ప్రశ్నిస్తే కేసులు వేస్తున్నారని వాళ్ళే అని అంటున్నారు. మరి ప్రశ్నిస్తున్నానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరైనా కేసు పెట్టారా? టీవీ డిబేట్లో సైకో ఏది పెడితే అది మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి, ఎవరి మీద కేసు పెట్టారా? మరి అలా అనుకుంటే వైసీపీ వాళ్ళు కూడా బాగానే మాట్లాడారు కదా సార్ బూతులు కానీ అసెంబ్లీలో. మీరు నేను అడిగిన దానికి మీరు ఇంకో దానికి వెళ్ళం. మీరు ఆ తెప్పల ఛానల్ ప్రాబ్లం మీద చాలా ఉంటుంది సార్. ఎందుకంటే మేము ఒకటి మాట్లాడితే ఇంకోటి తీసుకొస్తారు మీరు. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు దానికి సైకో డిబేట్లో ఎవడైనా ఓ తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి బీజేపీ నుంచి వచ్చినోడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేరిక ఎవడైనా రెస్పెక్ట్ ఇచ్చినాడు చూపించండి. ఏమైనా కేసులు పడ్డాయి అలా అవడం మీదనా? అరే పలానా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ కాకుండా జనసేన వాడిని తెలుగుదేశం వాడిని వీళ్ళందరినీ లోడ కూర్చోబెట్టారని చెప్పండి. లేదు. అది చేత ఏం జరుగుతున్నాయో ఏం మాడుతున్నామో చూసుకుని మాడమానండి. ఇవేవి కాకుండా 2.0 3.0 అంటే మీది పద్నాకే 2.0. మనిషి ఎప్పుడు మారుతాడు? మారి చూపిస్తే మీకు నచ్చలే, మళ్ళీ ఏముంది సార్? కానీ ఇక్కడ
మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బుద్ధా వెంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు విజయనగరం అంటే నీకేం తెలుసు అని క్వశ్చన్ చేయడం జరిగింది. నిన్ను నమ్మి ఎవరైనా పెట్టుబడి పెడతాడు ఆంధ్ర రాష్ట్రంలో, నిన్ను చూస్తేనే భయపడుతున్నాడు, పెట్టుబడి రూపాయి రావట్లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. మళ్ళీ చిన్నపిల్లలను లొకేషన్ అమాయకుని చేసి మళ్ళీ ఎమ్మెల్సీ ఎత్తి వచ్చే ఈ స్టేట్మెంట్కి హరే బాబు ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తా. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా కంటిన్యూ అవుద్ది, దావోస్లో చెప్పారు. నేను ముఖ్యమంత్రి అనే భరత్ గారితో అనౌన్స్ చేయించుకున్నారు. ఈ రెండింటి పర్యవసనం రూపాయి పెట్టుబడి వత్తట్టు పెట్టుబడులు వచ్చినాయి, 1,00,000 చిల్లర పెట్టుబడులు వచ్చినాయని అంటున్నారు సార్. ఏడైనా కనబడుతుంది మీకు ఎక్కడైనా వినబడిందా? ఇది మీకు 1,79,800 కోట్లు వచ్చాయి పెట్టుబడులు అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టారు చూడండి. నేను మొన్న వెళ్ళి వచ్చాను, నాకు ఎక్కడ ఫ్లెక్సీ ఒకటి కూడా కనబడలే. ఓకే, అసలు మామూలుగా అయితే పబ్లిసిటీ ఊగిపోతారు కదా. మేము పబ్లిసిటీ పిచ్చోళ్ళం కాదన్నట్టుగా ఇలాంటి బూత్ మాటలు నా దగ్గర మాట్లాడబాకయ్యా. పబ్లిసిటీ పిచ్చి వాళ్ళకి లేదా? అసలు ఉన్నదే అది. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంత పబ్లిసిటీ పిచ్చి మాకు లేదని వాళ్ళు అంటున్నారు. అంటారు ఎండడానికి తపేలాలు ఉన్నాయి కదా, బాగా గులకరాలు వేసి కొడతారు. సరే, పబ్లిసిటీ గురించి వాళ్ళకి చెప్పినంత ఈరోజు ఇందాక మీరు బుద్ధ వెంకన్న ఇచ్చిన ఎలివేషనే చాలు. ఏమని విజనరీ అంటే విజనరీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను నమ్మేరని పెట్టుబడి పెడతారు. మరి నేను చెప్పింది లెక్కలు చెప్పమంటే చెప్తాను. మరి నేను పరమేశ్వరనాథ్ అడిగిన ప్రశ్నకి 9,876 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి, నాట్ ఎంఓయూలు. 1,105 కోట్ల పెట్టుబడులతో 3,14,000 మందికి ఉపాధి కల్పించబడింది. 13,50,000 మంది ఎంఎస్ఎంఈ యూనిట్ల తిరుగు ఉపాధి కల్పించబడింది. మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఆల్రెడీ ఇచ్చాడు కదా. అవును, 5 సంవత్సరాల టెన్యూర్లో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు గుర్తున్నాను. మరి 2,64,000 మందిని ప్రభుత్వ పరంగా ఉద్యోగులు వాలంటరీ వ్యవస్థ 2,60,000 మంది తీసేశారు. ఎక్స్చక్కర్ నుంచి వెళ్ళి డబ్బుల గురించి లెక్క చెప్దాం మనం. సచివాలయ వ్యవస్థ 1,67,000 మంది, ఆరోగ్య శాఖలో 67,000 మంది పైచీలక, ఆర్టీసీ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ పరంగా చేసింది. ఈ లెక్కలన్నీ ఎవరికెత్తారు సార్? నెక్స్ట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి రా అని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి మీరేమంటారు సార్? వస్తారు టైం ఉన్నప్పుడు. రాజ్యాంగంలో ఏంటంటే అసెంబ్లీలో గంటైనా కూర్చోవాలి, లేదా అరగంటైనా కూర్చోవాలి, అయితే తెల్లారు అలా నోరెళ్ళ పెట్టి చూడాలని ఏం రూల్ లేదు. ఎమ్మెల్యే గెలిచారు, రేపు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, వస్తారు, సంతకం పెడతారు, కూర్చుంటారు. నియోజకవర్గం శాంక్షన్ ఏమైనా ఉందంటే 2 ప్లకెట్లు పట్టుకుని గట్టిగా అరుగుతారు. ప్లకెట్లు దించండి అంటాడు స్పీకర్, దించరు, సస్పెండ్ అయిపోయింది. ఊరికి దీని అంటే వీళ్ళు ఏమంటారంటే 2.0 అంటే ఏంటంటే అక్కడ రచ్చ చేయడం, సభం ఎక్కడ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోవడం అంటే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మంటే రాడు, కానీ ఇలాంటి ఇప్పుడు మీరు ప్లాకార్డులు ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి రమ్మంటే ముందే ఆయన వచ్చి కూర్చుంటాడు అన్నట్టు, కానీ ఇదే 2.0 ఉంది, ఇంకేం లేదు అంతకు మించి అన్నట్టు వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. సరే సార్, 2.0 మీకు కావాలంటే మీరు 4 ఏళ్ళు ఆగాలి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా. అప్పుడు ఏంటుంటుందో చూద్దాం. ఇప్పటి నుంచి మీరు దాని గురించి వర్ణించమంటే, కథలు చెప్పమంటే ఎక్కడ వద్ది? నేను చెప్పింది అదే కదా. మొనాటమే ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది మీకు నచ్చలేదు, వీళ్ళకి 124 ఇచ్చారు. అదే పాశ్చాత్య బచ్చ నేను నూరు తీసుకొస్తానంటే ఎవరు కాదంటాడు? అదే రాజకీయం కదా సార్. ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్నంత వరకు నీకు కార్యకర్తలు అంటే ఏంటో నీకు తెలియదు, అది 1.0. ఇప్పుడు 2.0లో నీకు అధికారం లేదు కాబట్టి నీ కార్యకర్తలు విలువ తెలిసింది. అది ఇప్పుడు నీకు అధికారం ఉన్నట్లయితే కార్యకర్తలు నువ్వు చూసుండేవాడు కూడా కాదు అన్నట్టు వీళ్ళు కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తాం. ఒక పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళు దేనికి నమ్ముకుంటారు? వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని ఒక సానుభూతి పరులు, లేకపోతే వాళ్ళకి తల్లిలాంటి పార్టీని గౌరవించుకునే మనుషులు. తల్లి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కృతజ్ఞతా భావంతో లేనట్టే కదా. అంటే కార్యకర్తలు కృతజ్ఞతా భావంతో కాకుండా, అంటే వాలంటరీ వ్యవస్థ కానీ లేదంటే సచివాలయ వ్యవస్థ కానీ వీళ్ళందరూ మా వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ మా వాళ్ళనే మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చామంటే మీరు చెప్పినవన్నీ కరెక్ట్. కానీ అలా చేయలేదు కదా అతను. నేను అదే చెప్తున్నాను, గవర్నెన్స్కి ఏం కావాలో అది ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి చూపించాడు ఆయన. ఇప్పుడు ఏమో జన్మభూమి కమిటీలు అంటే తెలుగుదేశం వాళ్ళే కదా, దాంట్లో అన్ని అబాండాలు మోసారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.